దేశవ్యాప్తంగా దేశంలో ఎక్కడైనా సరే కంపల్సరీ 10% బొగ్గు విదేశాల నుంచి వచ్చిన బొగ్గుని కొనాలని చెప్పి ఒక నిబంధన పెట్టింది. ఆ నిబంధనతోటి ఆదానికి కొన్ని వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. 10% బొగ్గు అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఆదానికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో దేశ విదేశాల అధ్యక్షులు మన దేశానికి వచ్చినా, మన భారత ప్రధాని విదేశాలకు పోయినా ఏం కాంట్రాక్టులు ఆదానికి ఇప్పించచ్చు, ఆదానితో స్నేహం ఉంటే భారతదేశంతో స్నేహం ఉన్నట్టే అని చెప్పేసి ఒక మెసేజ్ ఆ దేశాధ్యక్షులకు పంపించిండు. ఉదాహరణకి శ్రీలంక పవర్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఓపెన్గా ప్రెస్లో చెప్పడం జరిగింది. ఏంటంటే మోదీ యొక్క ప్రోద్బలంతో, మోదీ ఒత్తిడితోటి మా దగ్గర అత్యంత పెద్ద ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు ఆదానికి ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ప్రతిపక్షాలు, స్వపక్షాలు, దేశ మీడియా అంతా దుమ్మెత్తి పోస్తే ఆ దేశ అధ్యక్షుడు ఆ పవర్ కార్పొరేషన్ చైర్మన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒక పవర్ కార్పొరేషన్ చైర్మనే స్వయంగా వచ్చి ముందుకు వచ్చి ప్రెస్కి చెప్పిందంటే ఎంత దారుణమైన విషయమో ఈ సంగతి మీరు అర్థం చేసుకోవాలి. మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆదాని షేర్స్ దాదాపు పతనమైపోయినాయి, చాలా పతనమైపోయినాయి. 3వ స్థానంలో ఉన్న మనిషి ఇప్పుడు 30వ స్థానానికి వచ్చిండు. 30వ స్థానానికి వచ్చినప్పుడు ఎల్ఐసి దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు నష్టపోయినాయి. ఎల్ఐసిలో ఎవరి డబ్బులు ఉంటాయండి? మామూలు వారి డబ్బులు ఉంటాయి. మదుపరులు పాపం ఏం చేస్తుంటాయి, ఏదో ఒకటి పాలసీ కడతారు, లేకపోతే షేర్ కొంటారు, ఏదో చేసి అందులో డబ్బులు పెడతారు. ఈ 50,000 కోట్ల రూపాయలు ఈ నెల రోజులు నష్టపోయినప్పుడు దానికి బాధ్యత ఎవరు? అది చెప్పాల్సిన బాధ్యత మోదీ గారి మీద ఉంది. మరి అంత నష్టపోయినా, ఇంత పెట్టుబడులు పడిపోయినా కానీ ఇలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి ప్రతిపక్షాలు పార్లమెంట్లో గొంతెత్తి చించుకొని అరిచినా కానీ 63 నిమిషాల రాష్ట్రపతి ప్రసంగానికి 63 నిమిషాల తన యొక్క ప్రసంగంలో ఒక్క మాట కూడా ఆదాని విషయం తీయకుండా పైపెచ్చు ఈ దాడి నా మీద కాదు, 140 కోట్ల భారతీయుల మీద, నా వెనక 143 కోట్ల మంది భారతీయులు ఉన్నారని చెప్పేసి భారతదేశానికి అంటగట్టిన మేధావి నువ్వు. భారతదేశానికి ఏం సంబంధం? ఇది నీకు ఆదానికి ఉన్న, మీ ఇద్దరికి మిత్రులకు ఉన్న మధ్యలో రహస్య ఒప్పందం, కానీ భారతదేశ పౌరుల కింద సంబంధం లేదు. దయచేసి భారతదేశ పౌరులను లాక్కండి అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఏమో అది నీ దాడి, అవినీతి పరులు. నీ మీద దాడి చేస్తే నువ్వు నీతిమంతునివి, ఏ దాడి చేసినా అది భారతీయుల మీద దాడి జరుగుతున్న ఒక తప్పుడు సమాచారాన్ని ఈ ప్రపంచానికి పంపిస్తూ ఉన్నాం. ఇది చాలా పొరపాటు అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఆదాని మీద ఈడీ రేడ్లు లేవు, సిబిఐ దర్యాప్తు లేదు, మరి ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ కూడా లేదు. కానీ దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల మీద, అన్నిటి మీద, రాష్ట్ర అన్ని పార్టీల మీద, ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల పేర్ల మీద ఎవరైతే మోదీని విమర్శిస్తారో వారి మీద నీ త్రివిధ దళాలు దాడి చేస్తున్నాయి. నీ త్రివిధ దళాలు అంటే మోడీ త్రివిధ దళాలు ఏంటంటే సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, ఈ మూడింటిని కూడా పంపించి భయభ్రాంతులు చేసి ఏదో విధంగా లొంగ తీసుకుంటున్నావు. ఇప్పటి వరకు గతంలో ఈడీ రేడ్స్ జరిగిన పెద్ద నాయకులు కానీ, సిబిఐ రేడ్స్ జరిగిన పెద్ద నాయకులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ జరిగిన పెద్ద నాయకులు కానీ, ప్రతిపక్షంలో పెద్ద నాయకులు కానీ, వాళ్ళ మీద రేడ్లు జరిగి వాళ్ళు దుర్మార్గులు, లంచగొండులు, దొంగలు, లంగలు అని చెప్పి చిత్రీకరించినవు. కానీ వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరిన మరుక్షణం నుంచి ఆ కేసులు ఎక్కడ పోయినా కూడా తెలియదు. అంతా సైలెంట్. దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు డిస్కస్ చేయరు. కేసులన్నీ కూడా అదిమి పెట్టేసినావు. అంటే ప్రతిపక్షంలో ఉంటేనేమో ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, కానీ వాళ్ళే నీ పార్టీలో చేరితే ఏ కేసు ఉండదు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, మరి భారతదేశ ఇతర రాష్ట్రాల ఉన్న ప్రజలు కానీ అందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ విధంగా ప్రజల్ని దోసుకొని నీ మిత్రునికి కట్టబెడితే మాత్రం ప్రజలు సహించి ఊరుకోరని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. తెలంగాణలో బీజేపీ నాయకులు కూడా మనం తెలిసిన విషయమే. ఎక్కడైనా భూములు అక్కడ తరలింపు అని చెప్పి ఆపడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఇవన్నీ చేస్తున్నాం మనం చూస్తున్నాం.
నిత్యం ఆవు అంటే అది భారతదేశంలో సంస్కృతి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి భారతదేశంలో సంస్కృతి అయినప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా అట్లనే ఉండాలి కదా. గోవాలో బీఫ్ ఓపెన్ మార్కెట్లో అమ్ముతారు, అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్. అదేవిధంగా నిన్న జరిగిన నాగాలాండ్ మణిపూర్ ఎలక్షన్లో కూడా ఇక్కడ ఉన్న నాయకుడు బీజేపీ నాయకుడే మేము తింటాం అని చెప్తే అక్కడ మేనిఫెస్టోలో కూడా మేము తినొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక దగ్గర ఒక దగ్గర ఒత్తిడి చేసుకుంటూ ఇక్కడ తెలంగాణలో ఉన్న మంచి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇక్కడ ఉన్న మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కానీ, అదేవిధంగా గోరక్ష సంబంధించిన పార్టీకి సంబంధించిన గోరక్ష ఏదైతే ఉందో సంస్థ దానికి సంబంధించిన కానీ ఇక్కడ లోకల్ ఉన్న బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనం కూడా చూస్తున్నాం. వనసరిపురం కానీ చుట్టుపక్కల మన కాన్స్టిట్యూన్సీలో కూడా వీళ్ళందరూ ఇవన్నీ వాళ్ళకి తెలిసి కూడా ఒక్కొక్క దగ్గర ఒకటి ఇవన్నీ కూడా బూటకంగా వాట్సాప్ ఫేస్బుక్లలో పెట్టి అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ గుడ్డ కట్టుకోవడం తప్ప అంతకుమించి వాళ్ళు చేసింది ఏం లేదు. అదేవిధంగా ఇట్లా అంటే పాలసీస్ అన్నప్పుడు భారతదేశం మొత్తం కూడా ఒకటే పాలసీ ఉండాలి. హిందువుల గురించి అన్నప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఒకటే తీరు ఉండాలి. ఒక రాష్ట్రంలో ఒక తీరు, ఒక రాష్ట్రంలో ఒక తీరు చేయడం అనేది ఓట్ల గురించి హిందువులు అంతా రెచ్చగొడితే ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. మనం అన్ని కూడా చూస్తున్నాం. అన్ని దేశం అన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఒకటే తీరు ఉండాలి. వాళ్ళ అవసరం ఉన్నది ఆడ కంపల్సరీ అరెస్ట్ చేయాలి. దేశ ప్రజల సొమ్మునంతా కూడా తిరిగి ఇచ్చేయాలి. నష్టపోయిన సొమ్ముని ఒక మాట ఓట్లు పడతాయి. అక్కడేమో భోజిస్తే ఓట్లు పడతాయి, తింటే ఓట్లు పడతాయి, ఇక్కడ తినకుండా ఓట్లు పడతాయి అనేది ద్వంద్వ వైఖరితో వాళ్ళు ఇవన్నీ చేయడం అనేది భావ్యం కాదని చెప్పి నేను ప్రథమ మోడీ గారు గత 2014లో ఆయన ప్రధాని క్యాండిడేట్గా డిక్లేర్ అయినప్పుడు చాలా మంది ప్రధానమంత్రి అంటే మోడీ ఉంటే బాగుంటుందేమో అని చెప్పి జనాకర్షణతో అందరు ఆయనను ఎన్నుకోవడం జరిగింది. మరి జనాలు చీకొట్టే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నాడు. గతంలో మరి ఆయన చూసినట్టయితే గుజరాత్లో ఏ విధంగా మరి అహ్మదాబాద్లో డెవలప్ చేసుకున్నాడో, మరి 9 సంవత్సరాల నుంచి పక్క రాష్ట్రాలు ఎంత డెవలప్ చేశాడో ఒకసారి గమనించాల్సిన అవసరము మన దేశ ప్రజలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ మధ్యన ఈ 2 సంవత్సరాల నుంచి మనం చూసినట్టయితే మరి ఏ పార్టీలో గట్టి నాయకులు ఉన్నారు, మరి వాళ్ళను ఎట్లా లొంగపరుచుకుంటే మన దగ్గరకు వస్తారని చెప్పి ఉద్దేశంతో మరి ఎగ్జాంపుల్గా చూసినట్టయితే సుజనా చౌదరి మీద, సీఎం రమేష్ మీద, మరి అక్కడ నార్త్ ఇండియానికి వస్తే కొంతమంది ఐకాన్స్ చాలా మంది ఉన్నారు, పేర్లు చాలా ఉన్నాయి. ఈ మధ్యనే మనము చూసాం. మరి ఆ ఐకాన్స్ అందరికీ ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి వాళ్ళను ఎక్కడికక్కడ పీడించి వాళ్ళ కేసులు తేకపోకముందే వాళ్ళను మరి అక్కడికి ఢిల్లీకి పిలిపించుకొని వాళ్ళ కండవలు కప్పి మరి కేసు పక్కదో పట్టించినారు. మరి ఆ కేసు అనేది ఏమైంది అనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి టీవీలలో ఇంతమంది ఐకాన్ల మీద దాడులు చేయించడం, మరి పార్టీలు లోప చేయించుకోవడం, మరి అది కూడా ప్రజలకు వివరించాలి. వీళ్ళ మీద కేసులు లేవు, మరి ఈడీ నోటీసులు ఇచ్చాం, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చాం, వీళ్ళంతా క్లియర్గా ఉన్నారని చెప్పి కూడా ఒకసారి వాళ్ళు వివరించాలని చెప్పి కూడా ఈ విధంగా మనం తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైనా గట్టిగా మరి ప్రధానంగా మాట్లాడినట్టయితే వాళ్ళకు ఈడీ నోటీసులు లేని పేర్లు ఇరికేయడము, మరి ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డ మరి కల్వకుంట్ల కవిత గారిని కూడా ఏదో విధంగా మన ఈ మధ్యన అరెస్ట్ చేసిన వాళ్ళతో దౌర్జన్యంగా పేరు చేయించడం, మరి ఇక్కడ వాళ్ళకు ఈడీ నోటీస్ ఇప్పించి వాళ్ళను మరి ఇంట్లో విడదీసి పాలించే విధంగా చేస్తా ఉన్నాడు. ఏది ఏమైనా కానీ ఢిల్లీ పోయింది, మరి ఆ తెలంగాణ ఆడబిడ్డ ఢిల్లీ పోయింది, తొడగొట్టి వస్తుందని చెప్పి ఈ విధంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాను. రానున్న ఎలక్షన్లో మోడీ గారు ఏ విధంగా పరిపాలించి 9 ఏళ్ళు చూస్తా ఉన్నారు ప్రజలు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా ఏ విధంగా డెవలప్మెంట్ లో ఎంతవరకు ఆయన పాత్ర ఉందని చెప్పి కూడా మరి చూస్తా ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ లో చూసినట్టయితే మరి ఎక్కడ ఏమి కూడా రూపాయి మరి అక్కడ సెంట్రల్ నుంచి మనకు స్టేట్ కు ఇచ్చిన పాపన లేదు. కాబట్టి త్వరలోనే మరి ఢిల్లీలో గద్దె దింపడానికి దేశ ప్రజలు మరి తొందరగా రెడీ ఉన్నారని చెప్పి ఈ విధంగా మనం చేస్తాం. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు అందరూ కూడా మనం తెలిసిన విషయమే. ఎక్కడైనా గోవులు అక్రమ తరలింపు అని చెప్పి ఆపడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఇవన్నీ చేస్తున్నాం మనం చూస్తున్నాం. నిత్యం ఆవు అంటే అది భారతదేశంలో సంస్కృతి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది.
మరి భారతదేశంలో సంస్కృతి అయినప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా అట్లనే ఉండాలి కదా. గోవాలో బీఫ్ ఓపెన్ మార్కెట్లో అమ్ముతారు, అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్. అదేవిధంగా మొన్న జరిగిన నాగాలాండ్ మణిపూర్ ఎలక్షన్లో కూడా అక్కడ ఉన్న నాయకుడు బీజేపీ నాయకుడే మేము తింటాం అని చెప్తే అక్కడ మేనిఫెస్టోలో కూడా మేము తినొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక దగ్గర ప్రతిదీ ఒక దగ్గర ఒత్తిడి చేసుకుంటూ ఇక్కడ తెలంగాణలో ఉన్న మంచి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇక్కడ ఉన్న మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి, అదేవిధంగా గోరక్ష సంబంధించిన పార్టీకి సంబంధించిన గోరక్ష ఏదైతే ఉందో సంస్థ దానికి సంబంధించిన కానీ ఇక్కడ లోకల్ ఉన్న బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనం కూడా చూస్తున్నాం. కొనసరిపురం కానీ చుట్టుపక్కల మన కాన్స్టిట్యూన్సీలో కూడా వీళ్ళందరూ ఇవన్నీ వాళ్ళకి తెలిసి కూడా ఒక్కొక్క దగ్గర బట్టి ఇవన్నీ కూడా గుడ్డకంగా వాట్సాప్ ఫేస్బుక్లలో పెట్టి అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ గుడ్డ కట్టుకోవడం తప్ప అంతకుమించి వాళ్ళు చేసింది ఏం లేదు. అదేవిధంగా ఇంకా అంటే పాలసీస్ అన్నప్పుడు భారతదేశం మొత్తం కూడా ఒకటే పాలసీ ఉండాలి. హిందువుల గురించి అన్నప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఒకటే తీరు ఉండాలి. ఒక రాష్ట్రంలో ఒక తీరు, ఒక రాష్ట్రంలో ఒక తీరు చేయడం అనేది సవం కదా అని చెప్పి ఓట్ల గురించి హిందువుల అంతా రెచ్చగొడితే ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. మనం ఇవన్నీ కూడా చూస్తాం. అన్ని దేశం అన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఒకటే తీరు ఉండాలి. వాళ్ళ అవసరం ఉన్నది ఆడ కంపల్సరీ ఓట్లు పడతాయి, తింటే ఓట్లు పడతాయి, ఇక్కడ తినకుండా ఓట్లు పడతాయి అనేది ద్వంద్వ వైఖరితో వాళ్ళు ఇవన్నీ చేయడం అనేది భావ్యం కాదు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి అతను అదానీని మరియు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ని తీసుకొని మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. అదానీ గారు మరి ఆయనకు ఇంత సొమ్ము కట్టబెడుతున్నారు, దానిపైన ఈడీ కేసు లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఏ కేసు లేకుండా అతన్ని చేస్తున్నారు. ఇక్కడేమో స్టేట్లో మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎదుగుతుందో అనేది భయంతో అతను ఏం చేస్తున్నారంటే మా దగ్గర ఉన్న నాయకులని ఈడీ కేసుతోని ఇన్కమ్ ట్యాక్స్ తోని భయపెట్టిస్తున్నారు. మరి అదానికి కూడా అదే సేమ్ లాగా అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెట్టించి ఆయనకు కూడా కేసులు పెట్టించి ఆయనకు కూడా జైల్లో పెట్టియాలని మేము కూడా కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే కార్పొరేట్లకి రైట్ ఆఫ్ చేస్తూ గరీబోలు ఉన్నారు, గరీబోలు సాధారణ ఒక పక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తుంటే తెలంగాణకు ఏ విధంగా సహాయపడడం సోయి కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి లేకుండా ఉన్నది. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఖండిస్తున్నాం. मोदी डाउन डाउन मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ. जय तेलंगाना, जय बीआरएस, जय बीआरएस. మోడీని వెంటనే